దేవుని నామమునకు ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ సాయంత్రం సమయంలో మనము దేవుని వాక్యము ధ్యానించుకోవడానికి యేసయ్య మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. మరి ఈ అవకాశము ఇచ్చిన సజీవ వాహిని వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఈ దినము మనము ఒక బైబిల్లో రాయబడిన ఒక స్త్రీ గురించి ధ్యానం చేసుకుందాము. బైబిల్లో కొంతమంది స్త్రీల జీవిత చరిత్ర కానీ మనము గమనించి విశ్లేషణ చేస్తే మనము కొన్ని నేర్చుకునే ఉంటాయి, కొన్ని నేర్చుకోకూడనివి ఉంటాయి. కానీ కొంతమంది స్త్రీల జీవితంలో నుండి అన్ని మంచివే ఉంటాయి, నేర్చుకో తగినవే ఉంటాయి. అలాంటి స్త్రీలలో ఒక స్త్రీ గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాము. ఆ స్త్రీ మరి మిదియోను దేశములో ఉన్న ఒక యాజకుడైన జెత్రో కుమార్తె మరి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటికి తీసుకొని రావడానికి దేవుడు ఎన్నుకున్న మోషే భార్య. మరి ఈ సిప్పోరా, తెలుగులో మనకి సిప్పోరా అని ఉంటుంది, ఇంగ్లీష్ లో కానీ హీబ్రూలో కానీ కొంచెము సిప్పోరా అనే పలికే విధానంలో రాసి ఉంటుంది. మరి ఈమె గురించి మనకి నిర్గమకాండము 2వ అధ్యాయంలో మనకి ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్ సిప్పోరా గురించి మనకు దొరుకుతుంది. మరి ఈమె ఒక సామాన్యమైన స్త్రీ, గొర్రెలు తన తండ్రి యొక్క గొర్రెలను కాచుకునే అమ్మాయిగా, స్త్రీగా తన సహోదరులతో కలిసి మనకి ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. మరి కొన్ని విషయాలు, చిన్న చిన్న కొన్ని విషయాలు మాత్రమే తన గురించి దేవుని వాక్యంలో రాయబడింది. ఆ కొన్ని చిన్న చిన్న విషయాల నుండి మనము కొంచెము వివరణ చేసిన, విశ్లేషణ చేసిన తన జీవితంలో నుండి మనకు స్ఫూర్తినిచ్చే కొన్ని అంశాలు, లోతైన సత్యాలను మనము గ్రహించవచ్చు. ముందుగా ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మనము చూద్దాము. ఈ సమయము మరి సిప్పోరా మనకు ఇంట్రడ్యూస్ చేయబడిన సమయము ఏ సమయం అంటే ఐగుప్తులో ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్న సమయం అది. అప్పుడు మోషే అక్కడ జన్మించడము, మరి మోషే ఫరో కుమార్తె పెంచుకోవడము, ఫరో ఆ రాజ్యంలో మరి ఆ కుమార్తె పెంచుకోవడము ద్వారా ఆయన ఎన్నో విషయాలు నేర్చుకోవడము. మరి అక్కడ జరిగిన ఒక సంఘటన మనకి తెలుసు. దానిని బట్టి మరి అక్కడ నుండి ఆయన పారిపోయి మిదియోను దేశమునకు వచ్చిన సమయం అది. అప్పుడు మిదియోను దేశంలో ఒక బావి వద్ద మరి మోషే కూర్చున్నప్పుడు అక్కడికి సిప్పోరా తన 6 సహోదరులతో కలిసి అక్కడికి రావడము, మరి వారి మందకు నీళ్లు బావిలో నుంచి చేదడానికి మొదలు పెట్టడము, అక్కడ ఒక సన్నివేశము జరుగుతుంది. ఆ సమయంలో కొంతమంది మరి వేరొకరు కాపర్లు వచ్చి మరి వాళ్ళు పోకిరిగా మరి గర్వముగా వాళ్ళను స్త్రీలు కదా అని చెప్పి తక్కువ అంచనా వేసి, తక్కువ చూపు చూసి వాళ్ళని అక్కడి నుంచి తరిమి వేయడానికి ప్రయత్నం చేసిన సమయంలో మోషే వెంటనే వాళ్ళని ఆదుకొని వాళ్ళ మందకు నీళ్లు పెట్టి వాళ్లకు సహాయము చేయడము మనం చూస్తాము. మరి సిప్పోరా తన సహోదరులు ఇంటికి వెళ్ళి తండ్రితో ఈ విషయాలన్నీ చెప్పడము, తండ్రి అడగడము, మోషేని వారి ఇంటికి మరి పిలవడము జరిగింది. మోషే యొక్క స్వభావము, ఆ మంచి గుణము, సహాయం చేసే స్వభావము జెత్రోని ఆకట్టుకుంది, ప్రభావితం చేసింది. సో వారి గృహంలో వారితో పాటే ఉండడానికి ఆయనను ఆహ్వానించినప్పుడు మరి మోషేకి అక్కడ గృహము దొరికింది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, మరి కొన్ని దినాలైన తర్వాత, మనకి సమయం తెలీదు, సిప్పోరాని మోషేకి ఇచ్చి పెళ్లి చేయడము జరిగింది. సో జెత్రో మరి మోషేకి సిప్పోరాని ఇచ్చి పెళ్లి చేయడము జరిగింది. మరి ఆ సమయంలో మనకి కొన్ని విషయాలు అక్కడ ఏమర్థమవుతుంది అంటే సిప్పోరా ఒక మంచి భార్యగా
తన కుటుంబాన్ని కట్టుకుందని, తనకు మరి మోషేకి 2 కుమారులు జన్మించారని కూడా మనకి దేవుని వాక్యములో ఉంది. ఆ తరువాత మోషేని దేవుడు మరి నాయకునిగా ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుండి, బానిసత్వంలో నుండి బయటికి తీసుకొని రావడానికి ఆయనని ఎన్నుకున్నప్పుడు సిప్పోరా తన కుమారులు కలిసి మరి మోషేతో కలిసి ఐగుప్తుకి వెళ్ళడము మనము చూస్తాం. మరి ఏమాత్రము కూడా సంశయించకుండా తన భర్తతో కలిసి, బిడ్డలతో కలిసి మోషేతో ఐగుప్తుకి వెళ్ళడానికి ఆమె ప్రయాణమైంది. మరి దగ్గరలో ఉన్నప్పుడు, ఒక దగ్గర బస చేసినప్పుడు ఆ సన్నివేశం ఏంటంటే, మోషే తన కుమారునికి ఒకనికి సున్నతి చేయడానికి నిర్లక్ష్యము చేయడం వల్ల దేవుడు ఆ నిబంధనను మరి మోషే చేయనందువల్ల కోపగించి ఆయనకు మోషేకి మరణము తీసుకొని వచ్చే సన్నివేశంలో సిప్పోరా వెంటనే మరి ఆ బాబుకి, ఆ కుమారునికి సున్నతి చేయడము మనము చూస్తాం. వెంటనే మరి ఆమెకు ఆ సున్నతి చేయడము, ఆ నిబంధన తెలుసు, ఎలా చేయాలో తెలుసు. అది చాలా ప్రాముఖ్యమైన పని అని కూడా తెలుసు. దేవుని కోపాన్ని ఆపడానికి, మరి తన భర్తను, తన బిడ్డను కాపాడుకోవడానికి ఆమె చేసిన కార్యము అది. వెంటనే చురుకుగా చేసిన కార్యం అది. ఆ తరువాత మరి కుమారునికి సున్నతి చేసిన ఆ సమయము అలా జరిగింది. మరి కుమారునికి విశ్రాంతి అవసరం కాబట్టి తిరిగి మరి సిప్పోరా తన కుమారులను తీసుకొని మిదియోనికి వెనుకకు వెళ్ళడము జరిగింది. ఆ తర్వాత మోషే మరి దేవుని కార్యమును చేయడానికి ఆయన ముందుకు వెళ్ళి ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని రావడము, ఎర్ర సముద్రము దాటడము, తర్వాత సీనాయి పర్వతము దగ్గరలో వాళ్ళు బస చేయడము జరిగింది. ఆ సమయంలో జెత్రో సిప్పోరాని తన కుమారుల్ని తీసుకొని మోషే దగ్గరికి తీసుకుని రావడము జరిగింది. మరి ఆ అరణ్యములో ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు, ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలీదు, మరి ఇశ్రాయేలీలు ఎలా ఉంటారో తెలీదు. అయినప్పటికీ సిప్పోరా తన తండ్రిని తీసుకొని, తన కుమారుల్ని తీసుకొని మరి తన భర్త మోషే దగ్గరికి ఆమె బయలుదేరి వెళ్ళడం చూస్తాము. తరువాత ఒక సన్నివేశము మరి దేవుని వాక్యములో, సంఖ్యాకాండంలో రాయబడింది. మోషే అన్న అహరోను, అక్క మిరియం. సిప్పోరా కూషు దేశస్థురాలని ఆమెని తూలనాడి మరి మోషే యొక్క నాయకత్వమును కూడా ధిక్కరించడము, దూషించి మాట్లాడటము జరిగింది. మరి ఆ సమయంలో మోషే కానీ సిప్పోరా కానీ వారిని తిరిగి దూషించడం కానీ, కోపగించుకోవడం కానీ చేసినట్టు లేదు. దేవుని పైన భారం వేసినట్టే మనము అక్కడ గ్రహిస్తాము. ఆ సమయం అందు మరి దేవుడే కలుగ చేసుకొని దూషించిన వారిని శిక్షించడము మనము అక్కడ దేవుని వాక్యంలో రాయబడి ఉండడము చూస్తాం. సో ఈ విషయాలు మాత్రమే మనకి దేవుని వాక్యంలో ఉన్నాయి. మరి ఈ చిన్న కొన్ని సందర్భాలు, ఈ విషయాలను బట్టి మనము కొంచెము విశ్లేషణ చేసినప్పుడు సిప్పోరా జీవితము మనకు ఒక స్ఫూర్తినిస్తుంది అని మనము అర్థం చేసుకుంటాము, గ్రహిస్తాము. ఈ విషయాలలో ఈ స్ఫూర్తిని మనము పొందుకోగలమని మనము కొన్ని విషయాలు గమనిద్దాము. మొదటిగా సిప్పోరా బాధ్యత గల కుమార్తెగా మనకి కనిపిస్తుంది. ఆ అరణ్యంలో, మిదియోను దేశంలో మరి తండ్రి ఇచ్చిన పనిని చాలా జాగ్రత్తగా చేయడం, తండ్రిని గౌరవించి, ఆయన మాటను గౌరవించి, ఆయన ఇచ్చిన పనిని ఎంతో బాధ్యత పూర్వకంగా తన సహోదరులతో కలిసి చేస్తూ ఉంటుంది. కష్టపడి పని చేయడానికి ఇష్టపడింది. తర్వాత సోమరితనము లేకుండా పని చేసే స్వభావము తనకు ఉంది అని మనము గ్రహించగలుగుతాము. విధేయత కలిగిన స్వభావము, తర్వాత సహోదరులతో మరి సాంగత్యము కలిగి ప్రేమతో కలిసిమెలిసి ఆ పనిని
తన తండ్రి ఇంటి పనిని తను చేయడానికి చక్కగా ఆమె అరణ్యంలోకి భయం లేకుండా మరి ధైర్యంగా రావడము మనము గమనించగలము. సరే, ఈ విషయము మనకి ఇచ్చే స్ఫూర్తి. మరి స్త్రీలు, యవనస్తులు, యవన స్త్రీలు, మరి కుమార్తెలు ఇంటిలో తల్లిదండ్రులకు లోబడి వారికి సహాయంగా పనిచేసే వారిగా, సోమరితనము లేకుండా వారికి ఇచ్చిన పనిని చేయడము అనేది చాలా ప్రాముఖ్యం అనేది మనము గుర్తిస్తున్నాము. 2వ తెస్సలోనిక 3:10 మనం గమనిస్తే అక్కడ పౌలు అంటాడు, మరి మీరు పని చేయకపోతే భోజనము చేయకండి. సో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనము గమనిస్తాము. మరి ద్వితీయోపదేశ కాండము 28:12లో మనం ఏం చూస్తామంటే, దేవుడు ప్రతి ఒక్కరు చేసే పనిని వాళ్ళు జాగ్రత్తగా చేసినప్పుడు, దేవుని మాట విని దేవుని ఆజ్ఞలను గైకొని జీవిస్తూ వారు చేసే పనిని ఆయన ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి ఇస్తాడు అనేది అక్కడ వాక్యము మనకి బోధిస్తోంది. కాబట్టి ఈ విషయము చాలా చక్కగా మనము సిప్పోరా జీవితము నుండి ఒక స్ఫూర్తిని పొందుకోగలుగుతున్నాము. ఇంకొక విషయము మనం గమనిస్తాము, కుమార్తె తక్కిన వాళ్ళందరూ కూడా వెంటనే తండ్రికి జరిగిన విషయము చక్కగా వివరించారు. తండ్రి కూడా ఆ విషయం అడిగాడు. ఈ విషయంలో మరి ఇప్పుడు కూడా తల్లిదండ్రులు బిడ్డల యొక్క పని గురించి, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ పని గురించి, చదువు గురించి పట్టించుకోవడము, ఏం జరుగుతుంది అని వాళ్ళను ప్రేమతో అడగడము, సంభాషించడము, వారితో కలిసి కూర్చుని ఒక సహవాసము పొందుకోవడము చాలా ప్రాముఖ్యం. మరి బిడ్డలు కూడా, కుమార్తెలు అన్ని విషయాలు తల్లిదండ్రులతో పంచుకోవడము కూడా చాలా మేలుకరమని మనము గ్రహించగలము. సో ఈ విషయము ఒక ప్రాముఖ్యమైనదిగా మనము ఒక విశ్లేషణ చేయగలుగుతున్నాము. రెండవదిగా మరి సిప్పోరా మంచి గృహ నిర్మాణకురాలు అనేది మనము చూస్తాము. హ్యాపీ ఫ్యామిలీ బిల్డర్, మంచి గృహ నిర్మాణకురాలు, తన గృహాన్ని చక్కగా నిర్మించుకుంది, లేకపోతే కట్టుకుంది అని మనము ఇక్కడ గ్రహిస్తాము. ఎందుకంటే మనకి వాక్యములో సిప్పోరా భార్యగా, సిప్పోరా తల్లిగా, 2 కుమారులకి తల్లిగా, మరి ఎక్కడ కూడా తన పాత్ర పోషించడంలో ఎక్కడ ఏదైనా లోపము గాని లేమి గాని ఉన్నట్టు మనకి ఎక్కడా వాక్యంలో రాయబడలేదు. మరి మోషేతో కలిసి తను ఒక మంచి గృహాన్ని నిర్మించుకుంది అని మనము గ్రహించగలము. కుటుంబాన్ని ప్రేమతో, అనురాగముతో, వాత్సల్యముతో, మరి సమాధానముతో, సంతోషముతో, ఐక్యతతో మరి నింపుకుంది, కట్టుకుంది. దేవుని భయము, భక్తితో ఆమె ప్రవర్తించింది అని మనము ఆలోచన కలిగి గ్రహించగలము. తన కుమారుల గురించి కూడా ఎక్కడ కూడా దేవుని వాక్యములో పోకిరి వారని, అల్లరి చేసే వాళ్ళని, ఏదైనా తప్పు పనులు చేశారని కానీ ఎక్కడ కూడా మనకి రాయబడి ఉండదు. అందుని బట్టి కూడా మనం ఒక విషయము గ్రహించవచ్చు, వాళ్లను దేవుని భయములో, భక్తిలో, ఒక మంచి పద్ధతిలో తల్లిగా, మరి మోషే కూడా తండ్రిగా ఇద్దరు కలిసి బిడ్డలను పెంచారని మనము గ్రహించగలుగుతున్నాము. మరి మూడవదిగా సిప్పోరా బలమైన సహకారిగా ఉంది అని మనము తన జీవిత చరిత్రను బట్టి గ్రహించగలుగుతున్నాము. మోషేకు భార్యగా తను మోషేకి తన కార్యాలలో, దేవుడు ఆయనకిచ్చిన కార్యాలలో సహకరించడానికి సంసిద్ధంగా ఉండడము మనము గమనిస్తాము. మరి మిదియోన్లో పెరిగిన స్త్రీ తన వారిని, తన తండ్రి కుటుంబాన్ని వదిలివేసి ఐగుప్తుకి తన భర్తతో వెళ్ళడానికి ఏమీ వెనుకంజ వేయలేదు, సంశయించలేదు. వెంటనే బయలుదేరి వెళ్ళడం. ఆ తర్వాత కూడా మరి ఆ అరణ్యంలోకి
ఎప్పుడు మరి ఆ ప్రయాణము ముగుస్తుందో తెలియదు. ఎలా ఉంటుందో ఆ అరణ్యములో, ఆ విల్డర్‌నెస్ లో ఎలా ఉంటుందో తెలియని స్థితి ఉన్నప్పటికిని ఎంతో సంతోషంగా ఆమె అక్కడికి వెళ్ళడము, ఆయనతో కలిసి సహకరించడము మనము గమనిస్తాము. ఇందుని బట్టి మనము స్త్రీలుగా మనము గమనించవలసింది, అది భర్తకు, బిడ్డలకు మేలు చేసే స్త్రీగా, భార్యగా, తల్లిగా ఉండడము ఎంతో అవసరము. సిపోరా జీవితం నుండి మనము ఈ స్ఫూర్తి తీసుకోవడానికి మనమేమి సంశయించకూడదు. సామెతలు 31:12 ఉన్న రీతిగా ప్రతి విషయంలో భర్తకు, కుటుంబానికి మేలు చేసే స్త్రీగా ఉండాలి అంటే ప్రార్థనతో, మరి వాక్యముతో, సమర్పణతో ఉండడము చాలా అవసరము. భర్తను ప్రేమించడము, మరి బిడ్డలను అనురాగంతో పెంచుకోవడము, వారి భవిష్యత్తు గురించి ఆలోచన కలిగి ఉండడము చాలా ప్రాముఖ్యం. సహనంతో, మరి జ్ఞానముతో మరి ఈ విషయము జరిగించాలి. కుటుంబంలో భర్తకు మంచి సహకారిగా ఉండడము అనేది చాలా ప్రాముఖ్యం. కుటుంబానికి మరి ఒక ప్రేమ గల, ఒక మంచి తల్లిగా, మంచి భార్యగా ఉండడము ద్వారా మరి కుటుంబము ఎంతో అభివృద్ధి చెందుతుంది. దేవుని మార్గములో, ఆయన వెలుగులో నడవడానికి సహాయముగా ఉంటుంది. మరి 4వదిగా కుటుంబ సంరక్షణ విషయము చురుకుగా ఉండడం. కుటుంబ సంరక్షణ విషయము చురుకుగా ఉండడం. మరి స్త్రీ భార్యగా, తల్లిగా చాలా చురుకుగా ఉండాలి అనేది సిపోరా జీవితంలో మనము చూసాము. ఒకసారి మనం గమనించినది, సున్నతి అనేది దాని గురించి తనకు తెలుసు. మరి దేవుని యొక్క ప్రేమ, యెహోవా దేవుని యొక్క ఉగ్రత తెలుసు. దేవుని యొక్క నిబంధన అంటే ఏంటో తెలుసు. దేవుడు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఆయన ఏది చేయాలి, చేయకూడదని ఆయన ఉద్దేశంలో ఉందని ఆమె గ్రహించి ఉంది. అంటే మోషేతో మాట్లాడటము, మరి దేవుని గురించి, ఇశ్రాయేలీల గురించి, మరి దేవుడిచ్చిన నిబంధన గురించి వాళ్ళు చర్చించుకోవడము, మాట్లాడుకోవడము, కలిసి అర్థం చేసుకోవడము జరిగిందని మనకు అక్కడ గ్రహించగలుగుతున్నాము. దాన్ని బట్టి మరి సిపోరా వెంటనే అక్కడ దేవునికి కోపం వచ్చింది అని చురుకుగా గ్రహించింది. ఎందుకు వచ్చిందో కూడా గ్రహించింది. వెంటనే మరి కుమారునికి, స్త్రీ తల్లి మరి వెంటనే అక్కడ ఎంతమంది ఉన్నారో కూడా మనకి తెలీదు, భయం లేకుండా ధైర్యంగా ఆ సున్నతి చేసేసింది. దేవుని కోపాన్ని ఆమె తొలగించింది. తన భర్తను, తన కుమారుణ్ణి రక్షించుకుంది, సంరక్షించుకుంది. సో ఇలాగా ఈ విషయంలో మనము సిపోరా జీవితం నుండి ఒక స్ఫూర్తిని మనము పొందుకోగలుగుతున్నాము. మరి ఈ విధంగా చురుకుగా దేవుని వాక్యము తెలిసి ధైర్యంగా స్త్రీ ఉండడము చాలా ప్రాముఖ్యం. మరి ఆ విధంగా ఉండాలంటే దేవుని వాక్యము అనుదినము పఠించాలి. ఏమి చేయమంటున్నాడు దేవుడు, ఏది చేయొద్దంటున్నాడు. స్త్రీకి మరి భార్యగా, తల్లిగా, కుమార్తెగా తను తెలుసుకొని ఉండాలి. తెలియాలంటే వాక్యం రోజు ప్రార్థన పూర్వకంగా చదవాలి. ఒక రిచువల్ గా కాదు, ఊరికేదో అధ్యాయాలు చదవడం కాదు, కానీ వాక్యము అర్థం అవ్వాలి, అర్థము చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో, ఒక ఉద్దేశంతో ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగి చదువుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ధైర్యాన్ని పొందుకోవాలి. అంటే యేసయ్యతో అనుదినము సహవాసము కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మకు ఆయన స్వాధీనంలోకి సమర్పించుకోవాలి. ప్రార్థనలో సమయము గడపాలి. వాక్యము గురించి, ప్రార్థన గురించి ఈ విధంగా ధ్యానము, ధ్యాస కలిగిన స్త్రీకి గొప్ప జ్ఞానం ఉంటుంది. లోకము గురించి జ్ఞానము, దేవుని గురించి జ్ఞానము, వాక్యం గురించి జ్ఞానము చాలా ప్రాముఖ్యం కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి. మరి కొలసి 3:16 పౌలు ఈ విషయాన్ని చాలా ఖచ్చితంగా చెప్పాడు.
మిమ్మల్ని మీరు వాక్యముతో నింపుకోండి. వాక్యముతో నింపుకోండి. ఈ వాక్యము మరి దేవుని వెలుగై ఉన్నది, దేవుడై ఉన్నాడు, మరి దేవుని జ్ఞానమై ఉంది. సో వాక్యము మనకి తెలిసినప్పుడు స్త్రీగా, భార్యగా, తల్లిగా ఏ విషయాలు మరి కుటుంబంలో గమనించుకోవాలి, ఏ విషయాలు కుటుంబంలో మరి ఆ జరిగేటట్టు జరగకుండా చూసుకోవాలి అనేది మనకి అర్థమవుతుంది. మరి ఆ సరిదిద్దే జ్ఞానము, ఆ సరి దిద్దడమే కాకుండా సహాయపడే జ్ఞానము, మరి ఏ విధంగా దేవునికి ఇష్టంగా జీవించాలి, ఆయన వెలుగులో, వాక్యపు వెలుగులో జీవించాలి చేసే జ్ఞానము కలిగి ఉండాలి. కరెక్ట్ చేయడానికి, సరిదిద్దడానికి ఎప్పుడు కూడా వెనుకంజ వేయకూడదు. ఆలస్యము చేస్తే దానివల్ల ఎంతో కీడు, ఎంతో నష్టము కుటుంబంలో కలుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ మాట్లాడాలో జ్ఞానముతో నోరు తెరవాలి. ఎప్పుడు మౌనం అవసరమో అప్పుడు మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు స్త్రీలు ఏం చేస్తారంటే ఎప్పుడు మౌనంగానే ఉండాలేమో, ఏది చెప్పకూడదేమో, ఏది సరిదిద్దకూడదేమో, భర్తతో ఏది మనము మాట్లాడి సరిదిద్దడానికి ప్రయత్నం చేయకూడదేమో అనుకుంటారు. కానీ వాక్యంలో ఉంది కదా, సామెతలు 31లో ఒక వాక్యం ఉంది, 27లో ఒక వాక్యం ఉంది. జ్ఞానముతో స్త్రీ తన నోరు తెరవాలి. 31, 25, 26, 27. జ్ఞానముతో స్త్రీ నోరు తెరవాలి. జ్ఞానముతో నోరు తెచ్చినప్పుడు, దయతో నోరు తెచ్చినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి అనేది మనము గ్రహిస్తున్నాం. సో మౌనం ఎప్పుడు ఉండాలి? అప్పుడు మనము జ్ఞానంతో గ్రహించి అప్పుడు మౌనంగా ఉండాలి. ప్రసంగి 3:7లో కూడా రాసింది కదా, ఒక సమయము మౌనంగా ఉండాలి, ఒక సమయం ఉంటుంది మౌనంగా ఉండాలి, ఒక సమయం ఉంటుంది మాట్లాడాలి. కాబట్టి మరి కుటుంబాన్ని సంరక్షించుకునే స్త్రీగా ఉండాలి. లోకము నుండి, పాపము నుండి, సైతాను నుండి, దేవుని ఉగ్రత నుండి రక్షించుకునే స్త్రీగా, భార్యగా, తల్లిగా మరి ఉండాలి. స్త్రీ మేలు చేసే స్త్రీగా ఉండాలి. కుటుంబంలో ఎప్పుడు కూడా మేలు చేసే స్త్రీగా ఉండాలి. భద్రపరుచుకునే తల్లిగా ఉండాలి. మేలు చేసే భార్యగా, భద్రపరుచుకునే తల్లిగా ఉండాలి. ఇవన్నీ ఎలా జరుగుతాయి? ప్రార్థనతో, వాక్యముతో తను తాను నింపుకోవడం వల్ల స్త్రీ ఈ గొప్ప కార్యాన్ని తన కుటుంబంలో చేయగలుగుతుంది, తన కుటుంబాన్ని సంరక్షించుకోగలుగుతుంది. మరి 5వదిగా దూషణకు ప్రతి దూషణ చేయని స్వభావం. దూషణకు ప్రతి దూషణ చేయని స్వభావం. మనం చూస్తాము సిపోరా జీవితంలో ఒక సన్నివేశం. మిరియము, అహరోను వాళ్ళు తను ఫలానా కూషు దేశస్తురాలని మాత్రమే తనని అంచనా వేసి తనను భార్యగా చేసుకున్నందుకు మోషేని మరి దూషించడము, ఆయన నాయకత్వాన్ని మరి ఉల్లంఘించడము జరిగింది. మరి అప్పుడేం జరిగింది? దేవుడే న్యాయము తీర్చాడు. మరి మన జీవితంలో కూడా కొన్ని కుటుంబాల్లో కొంతమంది స్త్రీలు ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు. మిరియం లాగా ఒక క్యాస్ట్ అని, ఒక దేశస్తురాలని, ఒక దేశానికి సంబంధించిన వారని, మరి ఒక జాతికి సంబంధించిన వాళ్ళని, మరి వాళ్ళని తక్కువ చూపు చూస్తూ, వాళ్ళని తూలనాడుతూ, అవమానపరుస్తూ ఉంటారు. మరి ఒక మనిషి యొక్క స్వభావము, ఒక మనిషి యొక్క జీవిత విధానము జాతిని బట్టి, క్యాస్ట్ని బట్టి, దేశాన్ని బట్టి రాదు, కానీ వాళ్ళు పెంచబడిన పరిస్థితులను బట్టి వస్తుంది. వాళ్ళు పెంచబడిన మరి పరిస్థితి, పద్ధతి దేవుని వాక్యానుసారంగా ఉంటే వాళ్ళు ఎవరైనా దేవుని బిడ్డలే, దేవుడు ఎన్నుకున్న వారే. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి అజ్ఞానపు పని, మూర్ఖపు పని ఏ కుటుంబంలో కూడా చేయకూడదు.
కూడదని మనం ఈ సన్నివేశంలో కూడా గుర్తిస్తూ ఉన్నాము. ఎవరైనా అలాంటి స్వభావం ఉంటే వారి స్వభావాన్ని ప్రార్థన పూర్వకంగా హెచ్చరించుకొని హెచ్చరింపబడి మార్చుకోవాలి. లేని ఎడల దేవుని ఉగ్రతకు లోనయ్యే అవకాశం ఉందని మనము దేవుని వాక్యానుసారంగా చూస్తున్నాం. మరి ఆ విధంగా నిందించబడుతున్న స్త్రీలు ఎలా ప్రవర్తించాలి? దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు చేయని వారిగా ఉండాలి. మరి 1 పేతురు 3:9 అలా రాయబడి ఉంది కదా. మరి మీరు మరి దేవుని బిడ్డలుగా ఉండండి. ప్రార్థనతో, సహనముతో, క్షమాపణతో మీరు దేవుని బిడ్డలుగా జీవించండి. దూషించినప్పుడు తిరిగి దూషించవద్దు. ఈ విషయాన్ని దేవునికి అప్పచెప్పండి. దేవుడు చూసుకుంటాడు. ఆయన న్యాయకర్త కాబట్టి ఆయనే ఆ విషయాలను ఆయన చూసుకుంటాడు. కాబట్టి మీరు మరి నిందించబడుతున్న వారు మరి తిరిగి నిందించకుండా, కోపగించుకోకుండా, నెమ్మదితోనూ, ఒక మంచి డిగ్నిటీతోనూ, మంచి ప్రవర్తనతోనూ వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు మరి దేవుని ప్రేమ చూసి మారడానికి కూడా అవకాశం ఉంది. లేని ఎడల దేవుని ఉగ్రతకు లోనయ్యే అవకాశము ఉంది. కానీ నిందించబడుతున్న వారు మాత్రము ఎప్పుడు కూడా దేవుని ఆశీర్వాదములు పోగొట్టుకోరు. ఇంకా దేవుని చేత మరి ఆశీర్వదింపబడతారు, హెచ్చింపబడతారు. వాళ్ళ సహనాన్ని బట్టి, ప్రేమను బట్టి, దేవుని పైన ఆధారపడే వారి తత్వాన్ని బట్టి. యాకోబు పత్రిక 1:19 కూడా మనం చూస్తాము. మనిషి యొక్క అతి కోపము దేవుని నీతిని జరిగించదు. కాబట్టి అతి కోపము అవసరము లేదు. రోమీయులకు రాసిన పత్రిక 12:19 కూడా మనము చూస్తాము. దేవుడే న్యాయము తీర్చువాడు. కాబట్టి ఈ విషయాలను మరి ఒక 5 విషయాలను మనము సిప్పోరా జీవిత చరిత్ర నుండి కొంచెమే రాసి ఉన్న మనము ఈ విధంగా దేవుని నడిపింపుతో విశ్లేషణ చేసుకొని ఒక స్ఫూర్తిని మనము పొందుకోగలుగుతున్నాము కదా. సో సిప్పోరా జీవితంలో నుండి మనము నేర్చుకున్న ఈ విషయాలను మనము జ్ఞాపకము పెట్టుకున్నాము. ఈ స్ఫూర్తిని మనము ఇతరులకు కూడా ఇవ్వడానికి మనము ప్రార్థన పూర్వకంగా ప్రయత్నము చేద్దాము. సామెతల గ్రంథము 31:10 ఉంది కదా. మరి ఇటువంటి స్త్రీ మంచి ముత్యముల కంటే శ్రేష్టమైనది, విలువైనది అని వాక్యంలో రాసింది. మరి యేసయ్యని ప్రేమించే స్త్రీగా అనుదినము ఆయన సన్నిధిలో గడుపుచు, ఆయన సహవాసంలో గడుపుచు, ఒక మంచి డిసిప్లిన్ లైఫ్ స్టైల్, ఒక చక్కని జీవిత విధానము కలిగి, ప్రార్థన యొక్క బలము కలిగి, వాక్యం యొక్క జ్ఞానము కలిగి జీవించడానికి ప్రయత్నించే స్త్రీలముగా మనము ఉంటాము. అలా ఉండాలంటే మనము ప్రార్థన చేసుకోవాలి. రోజు కూడా ఆ ప్రార్థనలో మనము మరి దేవునికి సమర్పించుకోవాలి. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప దయగల తండ్రి, మీకు సమర్పించుకుంటున్నాం ప్రభా. మరి సిప్పోరా జీవితం నుండి మేము పొందుకున్న స్ఫూర్తిని ప్రభా మరి మేము ఆయన మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకొని మా జీవితంలో ఆ స్ఫూర్తితో మరి మేము జీవించుటకు, అనుసరిస్తూ ఇతరులకు కూడా ఆ యొక్క స్ఫూర్తిని ఇచ్చే వారినిగా ఉండుటకు సహాయం చేయమని సమర్పించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ వాక్యమును వినిన స్త్రీలందరూ కూడా ఈ విధంగా స్ఫూర్తిని పొందుకోవాలని నా ప్రార్థన ప్రభా నీకు సమర్పించుకుంటున్నాను. ఈ కొద్ది విన్నపములు మా ప్రభు అయిన యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.